దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 139. పెళ్ళాం ప్రదర్శిస్తున్న అతి తెలివితేటలకి పాపం అశ్విన్. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మరుసటి రోజు అశ్విన్ ఆనంది ప్యాకింగ్ బ్యాగ్స్తో హాల్లో ఉండి ముత్యాలు అని పిలుస్తుండగా శివంగి గబగబా తన ప్యాకింగ్ బ్యాగ్స్తో వచ్చి అక్కడ ప్రత్యక్షమైంది. తను వస్తుందని గెస్ చేసిన ఆనంది మామూలుగా తన్ని నవ్వుతూ చూస్తుంటే అశ్విన్ మాత్రం తను లగేజ్తో రెడీ అయి రావటం చూసి ఆశ్చర్యపోతుంటాడు. కిచెన్లో ముత్యాలతో పాటు ఉన్న నందిత ఆయిల్ కడాయిలో జంతికలు ఒత్తి చేసిన పిండి వంటల్ని ఇక ప్యాక్ చేయి. అలాగే పులిహోర చేసి పక్కన పెట్టాను కదా, దానిని కూడా బాక్స్లో ప్యాక్ చేసి పెట్టు. అశ్విన్ పిలుస్తున్నాడు కదా, నేను వెళ్ళి చూస్తాను. ప్రయాణానికి టైం అవుతుంది. త్వరగా మిగతా ప్యాకింగ్ కానివ్వు అని చెప్తూ పిండితో ఉన్న చేతుల్ని కడుక్కుంటూ ఉంటుంది. అలాగే మేడం, ఇవన్నీ నేను చూసుకుంటానులే, మీరు వెళ్ళండి అంటుంది ముత్యాలు వేసిన జంతికలను తీస్తూ. కంగారుగా రెడీ అయి వచ్చిన శివంగిని చూస్తూ నువ్వెక్కడికి బయలుదేరావు శిరీషా అని అడుగుతాడు అశ్విన్. ఆ మాటలు వింటూ నందిత అక్కడికి వస్తుంది. అది నేను కూడా మీతో పాటు వస్తానా అన్నయ్య అని అంటుంది శివంగి తడబడుతూ. అదేంటి, మాతో రానని ఇక్కడే ఉంటానని చెప్పావు కదా, మళ్ళీ ఏమైంది, ఎందుకు వస్తానంటున్నావు అని అడుగుతుంది నందిత. శివంగి తడబాటుతో ఆనంది వైపు చూస్తుంది. తను అలా చూసేసరికి అశ్విన్ అనుమానపడుతూ పెళ్ళాం వైపు చూస్తుంటాడు. అప్పటి వరకు చిరునవ్వు చిందిస్తూ ఉన్న ఆనంది వాళ్ళు చూడకని ఏమీ తెలియనట్టుగా పక్క చూపులు చూస్తుంటుంది. మేం నీతో మాట్లాడుతుంటే ఆనంది వైపు చూస్తున్నావేంటి శిరీష అని అడుగుతాడు అశ్విన్ ఆనంది మీద అనుమానపడుతూ. శిరీష ఇంకా తడబడుతుంటే ఆనంది మాత్రం తనకి ఏమీ తెలియనట్టుగా నటిస్తూ, అవును శివంగి, మీ అన్నయ్య అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నా వైపు ఎందుకు చూస్తున్నావు అని పెద్ద బుద్ధిమంతురాలాగా అడుగుతుంది. అది ఏమీ లేదు, నేను అనుకోకుండా నిన్ను చూశానులే అంటుంది శివంగి తడబడుతూనే. అసలు రానని చెప్పి ఎందుకు మాతో వస్తున్నావో దానికి సమాధానం చెప్పు అంటుందందిట కాస్త సీరియస్ అవుతూ. అమ్మో, దెయ్యాలకు భయపడి వస్తున్నానంటే నా పరువు నేనే తీసుకుంటున్నట్టుగా ఉంటుంది అని అనుకొని, అది అమ్మా, నేనెప్పుడు పల్లెటూర్లు ఎలా ఉంటాయో చూడలేదు కదా, ఒకసారి అవి ఎలా ఉంటాయో చూద్దామని మీతో పాటు వస్తున్నాను అని అంటుంది తడబాటుగా. పల్లెటూరు చూడాలంటే మాతో పాటు రావాల్సిన అవసరం లేదు, ఇక్కడ దగ్గరలో ఉన్న పల్లెటూరు చూడొచ్చు అంటాడు అశ్విన్ తను రావడం ఇష్టం లేక. చూడొచ్చు అన్నయ్య, కానీ మీతో పాటు వచ్చి చూస్తే బాగుంటుంది కదా అనే అభిప్రాయంతో బయలుదేరాను అంటుంది శివంగి ఆనంది వైపు చూస్తూ. అశ్విన్ తన చూపులు గమనించి ఆనందిని అనుమానిస్తూనే, ఈ తింగర్ది నిన్నేమైనా అనదా శిరీష, ఊరికి రమ్మని ఏదైనా ఫోర్స్ చేసిందా అని అడుగుతాడు. అయ్యో యమ్మా, అసలు నాకేమీ తెలీదు, ప్రతిదానికి నన్నంటావేంటి, అక్కడికి తను ఒంటరిగా ఉండాల్సి వస్తుందేమోనని చెప్పేసి రాత్రి తనకి తెగ జాగ్రత్తలు చెప్పి వచ్చాను అని అంటుంది బుద్ధిమంతురాలాగా నటిస్తూ. జాగ్రత్తలు అనగానే అశ్వినికి ఆనందిని ఇంకా అనుమానంగా చూస్తుంటాడు. ఆ చూపులు ఆనంది పసికట్టి, నిజం చెప్పు శివంగి, నిన్ను ఊరికి రమ్మని కనీసం నేను ఒక్క మాటైనా అడిగానా అని అడుగుతుంది అమాయకత్వం నటిస్తూ. అదేమీ లేదు, నువ్వు నన్నేమీ అడగలేదు, నేనే వస్తున్నాను అంటుంది శిరీష. మీ చెల్లెలు చెప్పింది బాగా విన్నావు కదయమ్మా, నువ్వు ఊరికే నన్ను ఆడిపోసుకోకు, ఇంకా నన్ను అంటే బాగోదు అంటూ కాస్త కోపం నటిస్తుంది. అయినా కూడా అశ్విన్ ఆనందిని అనుమానంగానే చూస్తుంటాడు. మరేంటి, సడన్గా ఇలా నిర్ణయం మార్చుకున్నావు అని అడుగుతుంది నందిత. ఏంటమ్మా, మీతో కలిసి నేను కూడా సరదాగా వద్దామనుకుంటే నేనేదో తప్పు చేసి దొరికినట్టుగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా చేస్తున్నారేంటి అంటూ కాస్త విసుక్కుంటుంది శిరీష. రావాలని ముచ్చట పడుతుంది కదా మేడం, తనని కూడా రానివ్వండి అంటూ ముత్యాలు కిచెన్ నుండి పిండి వంటలు అన్నీ ప్యాక్ చేసుకుని వస్తుంది.
శిరీష రావటం నందితకు, అశ్వినికి కాస్త కంగారుగా అనిపిస్తుంటే, ఆనంది మాత్రం ఫుల్ జోష్‌లో ఉంటుంది. శివంగి రావడం వెనక ఆనంది అతి తెలివి ప్రదర్శన ఏదైనా ఉందేమోనని అశ్విన్ ఇంకా అతన్ని అనుమానంగానే చూస్తుంటాడు. ఆనంది అది పసికట్టి, పాపం తనకి పల్లెటూరు చూడాలనిపిచ్చి వస్తానంటుంది కదయమ్మా! తన ఇష్టాన్ని ఎందుకు కాదనాలి? రానివ్వండి అని అంటుంది. అశ్విన్ ఆనందిని అనుమానంగా చూస్తూనే, ముత్యాలు, సెక్యూరిటీని రమ్మని చెప్పి లగేజ్ అంతా కారులో పెట్టించు అని అంటాడు. అలాగే బాబుగారు అని ముత్యాలు బయటికి వెళ్ళిపోతుంది. మనం బయలుదేరుతున్నట్టుగా మీ మావయ్యకి ఒక మెసేజ్ పెట్టు అని అశ్విన్ అంటూ ఉండగా, అందరూ రెడీ అయినట్టేనా అని అమర్ గొంతు వినిపిస్తుంది. దాంతో అందరూ అటువైపుగా చూస్తారు. అమర్‌తో పాటు చైతన్య, బామ్మగారు కూడా బయలుదేరి వచ్చినట్టుగా కనిపిస్తుంది. శివంగి లగేజ్‌తో బయలుదేరటం చూసి చైతన్య సంతోషపడుతుంటే, మీరేంటి ఇక్కడికొచ్చారు? అని అడుగుతాడు అశ్విన్ వాళ్ళ రాకని ఆశ్చర్యంగా చూస్తూ. మేము మా కారులో వస్తామని చెప్పాం కదా! అంటుంది నందిత కూడా వాళ్ళ రాకని చూస్తూ. శివంగి కూడా వాళ్ళ రాకని కోపంగా చూస్తుంటుంది. అందరూ కలిసి ఒకే వెహికల్‌లో వెళ్దామని పెద్ద సుమో తీసుకొని వచ్చాను అంటాడు అమర్. ప్రయాణం 6 గంటలు ఉంటుంది కాబట్టి అందరం సరదాగా మాట్లాడుకుంటూ కలిసి వెళ్తే బాగుంటుంది కదమ్మా! అంటుంది బామ్మగారు. ఆ సుమోలో మీరు వెళ్ళిపోండి. మాకు ఏ సరదాలు వద్దు. మా ఫ్యామిలీ వరకు మా కారులోనే వస్తాము అంటాడు అశ్విన్. అది విని చైతన్య ఆనందికి సైగ చేస్తే డోంట్ వర్రీ అన్నట్టుగా ఆనంది ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. నందిత అమ్మాని కాస్త కోపంగా చూస్తూ, పాపం కలిసి వెళ్ళాలనే ఆశతో ముగ్గురు చాలా కష్టపడి ఇక్కడి వరకు వచ్చారట్టుంది అని, పద అశ్విన్ మన కార్లో మనం వెళ్దాము అని చెప్పి బయటికి వెళ్తుంటే, అశ్విన్ కూడా వాళ్ళ ముగ్గురిని కోపంగా చూస్తూ పద అంటూ ఆనంది చేపట్టుకుని తీసుకుని వెళ్తుంటాడు. నువ్వు కూడా రా శివంగి అంటూ ఆనంది శివంగి చేపట్టుకుని తీసుకుని వెళ్తుంది. ముగ్గురు ఒకరి చేయి ఒకరు పట్టుకొని వెళ్తున్న వాళ్ళని చూస్తూ, ఇదేమిట్రా అందరం కలిసి వెళ్దామనుకుంటే మళ్ళీ ఇక్కడ విడిపోతున్నాము అంటుంది బామ్మగారు. అందరం కలిసి వెళ్తాం బామ్మ. ముందు మనం బయటికి వెళ్దాం పదండి అని చెప్పి ఈ ముగ్గురు కూడా బయటికొస్తుంటారు. బయటికి వచ్చిన నందిత కారు వైపు అలాగే చూస్తూ ఉంటే, ఏంటమ్మా కారులో కూర్చోకుండా ఇక్కడే ఆగిపోయావు అంటూ అశ్విన్ వాళ్ళిద్దరిని తీసుకుని అక్కడికి వస్తాడు. ఒకసారి కారు టైర్లు చూడు అశ్విన్ అంటుంది నందిత చేయి చూపిస్తూ. అశ్విన్, శిరీష, నందిత చేయి చూస్తూ కారు టైర్ వైపు చూసేసరికి అవి పంక్చర్ అయ్యి గాలిపోయి కనిపిస్తుంటాయి. ఇదేంటి నా కార్ టైర్లు పంక్చర్ అయ్యి కనిపిస్తున్నాయి అని అంటాడు అశ్విన్. ఆ ఘనకార్యం చేసింది ఆనందినే కాబట్టి వస్తున్న నవ్వుని ఆపుకొని, అయ్యో అవును కదా అంటుంది అమాయకత్వం నటిస్తూ. ఈలోపు చైతన్య, అమర్, దమయంతి గారు కూడా అక్కడికి వచ్చి ఆ కార్‌ని చూస్తుంటారు. కార్ పరిస్థితి చూసి చైతన్య నవ్వుతూ ఆనంది వైపు చూస్తాడు. ఆనంది ఎవరి కంట పడకుండా చైతన్యకి తంబు చూపిస్తుంది. చైతన్య కూడా తంబు చూపించి నవ్వుతాడు. ఈ అన్నాచెల్లెల వేషాలు అమర్‌కి, దమయంతి గారికి తెలీదు కాబట్టి కార్ చూసి అయ్యో అని అనుకుంటారు. అసలు అన్ని టైర్లు ఒకేసారి ఎలా పంక్చర్ అవుతాయి అన్నయ్య అని అడుగుతుంది శివంగి. నాకు అదే అర్థం కావడం లేదు అని అనుమానంతో పెళ్ళాం వైపు చూస్తారు అశ్విన్. యమ అనుమానం ఆనంది పసికట్టి కాస్త తడబడుతూ, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది అమ్మా? నువ్వు ఈ కారులోనే కదా ఆఫీస్‌కి వెళ్ళేది. డ్రైవ్ చేసేటప్పుడు టైర్లకి ఏదైనా బలమైన వస్తువుతో రాపిడి తగిలి పంక్చర్ అయ్యుండొచ్చు అని అంటుంది. కానీ అశ్విన్ తన అతి తెలివితేటలను పసికడుతూ, నా కారు పంక్చర్ అయితే ఏముందిలే అమ్మా! నీ కారుంది కదా! నీ కారులో వెళ్దాం అని అంటాడు. అయ్యో! నీకు తెలీదాయమ్మా? అత్త తన కార్‌ని సర్వీసింగ్‌కి ఇచ్చింది అని అంటుంది ఆనంది. నందిత కంటే ముందే సమాధానం చెప్తూ. ఆ విషయం తెలియని అశ్విన్ నిజమా అమ్మా? అని అడుగుతాడు తల్లిని చూస్తూ. అవును. ఎలాగో 5 రోజులు నేను ఉండట్లేదు కదా అని నా కార్‌ని సర్వీసింగ్‌కి ఇచ్చాను. అయినా ఇప్పుడేమైందిలే శిరీష కారు ఉంది కదా! అందులో వెళ్దాము
అంటుంది నందిత. అయ్యో! మీకు ఇది కూడా తెలీదా? శివంగి తన కార్‌ని వాళ్ళ ఫ్రెండ్‌కిచ్చింది. ఉదయం వచ్చి వాళ్ళ ఫ్రెండ్ తన కార్‌ని తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్తుంది ఆనంది. ఆ విషయం అమ్మ, కొడుక్కి తెలీక శిరీష వైపు చూస్తారు. అవునమ్మా! ఎలాగో ఊరికి వెళ్తున్నాం కదా అని చెప్పి మా ఫ్రెండ్ కార్ అడిగితే ఇచ్చాను. ఉదయం తీసుకుని వెళ్ళింది అని అంటుంది శివంగి. అవునా! ఇప్పుడు ఎలా మరి? అంటుంది నందిత. అశ్విన్ ఆనందిని కాస్త కోపంగా చూస్తూ అసలు ఈ విషయాలన్నీ ముందే నీకు ఎలా తెలుసు? అని అడుగుతాడు. ఎలా తెలుసు అంటే అన్నీ నా ముందే జరిగాయి కాబట్టి తెలిసింది అమ్మా. నిన్న అత్త తన కార్‌ని సర్వీసింగ్ వర్కర్‌కి కీస్ ఇస్తూ చెప్తుంటే విన్నాను. ఇక శివంగి ఫ్రెండ్ ఉదయం వచ్చి శివంగిని అడిగి కారు తీసుకువెళ్తుంటే చూశాను. దీనికోసం పెద్ద ఇన్వెస్టిగేషన్ లాగా నన్ను క్వశ్చన్ చేస్తావేంటి అమ్మా? అంటూ కాస్త కోపానికి కూడా నటిస్తుంది. ఓహో! వాళ్ళ కార్లు ఎవరివి లేవని ఈ తింగర్ది నా కారు పంచర్ చేసినట్టుంది అని తిట్టుకుంటాడు అశ్విన్. మరిప్పుడు మనం ఎలా వెళ్ళాలి అశ్విన్? అని అడుగుతుంది నందిత. ఎలా అని ఏముంది? ఆలస్యం చేసే కొద్దీ ప్రయాణానికి లేట్ అవుతుంది. అందుకని మావయ్య సుమోలో వెళ్ళిపోదాము అంటుంది ఆనంది. లేట్ అవుతుంది నందిత. వెళ్ళటానికి ఎవరి వెహికల్ అయితే ఏమైంది? త్వరగా ఎక్కండి వెళ్దాము అంటాడు అమర్. అశ్విన్ నిర్ణయం కోసం నందిత అశ్విన్ వైపు చూస్తుంది. అశ్విన్‌కి సమాధానం లేక కన్‌ఫ్యూజన్‌లో చూస్తుంటాడు. చైతన్య కన్‌ఫ్యూజన్‌ని గమనించి, అందరం కలిసి సుమోలో వెళ్ళినంత మాత్రాన నీ చెల్లెల్ని నేనేమి పడేయంలే బావా అని అంటాడు. ఆ మాటకి అశ్విన్ చైతన్య వైపు ఉరిమి చూస్తుంటే, అతను పడేస్తానన్నా నేను పడటానికి సిద్ధంగా లేనులే అన్నయ్య అంటుంది శిరీష సాగదీస్తూ. అబ్బా! మీరిద్దరి గోల కాస్త ఆపండి అంటూ దమయంతి గారు కాస్త కోపడి అశ్విన్ చూస్తూ, ఒరే మనవడా! మిగతా టైంలో మనం ఎలాగో ఎవ్వరి ఇళ్లల్లో వాళ్ళు ఉంటున్నాం. కనీసం ఇలాంటి టైంలో అయినా కలిసి వెళ్ళొద్దాము అంటుంది రిక్వెస్ట్‌గా. టైర్లు పంక్చర్ అయ్యాయి కాబట్టి ఇక చేసేది ఏమీ లేదు అమ్మా. అందరం మావయ్య తెచ్చిన వెహికల్‌లో వెళ్ళిపోదాము అంటుంది ఆనంది. ఆనంది అతి తెలివితేటల్ని అశ్విన్ కోపంగా చూస్తూనే, సరే కానివ్వండి అని అంటాడు. వాళ్ళ కార్‌లో అయితే నేను రానన్నయ్య అంటుంది శిరీష. నేను రమ్మని ఎవ్వరూ బతిమలాడడం లేదు శివంగి. కావాలంటే నువ్వు ఇంట్లోనే ఉండిపో. మేం వెళ్ళొస్తాము అంటుంది ఆనంది. అమ్మో! నేనుండను. నేను కూడా వస్తాను అంటుంది శివంగి కాస్త భయపడుతూ. శివంగి పరిస్థితికి చైతన్య నవ్వుకుంటూ, పాపం నా డాక్టర్ పెళ్ళాంతో మా చెల్లెలు రాత్రి బానే ఆడుకుందనుకుంటా అని అనుకుంటాడు. ఇంక ఎవరు ఏమీ మాట్లాడకండి. అందరం కలిసి ఆ సుమోలో వెళ్దాము అని నందిత ఆర్డర్ వేసినట్టుగా చెప్పింది. ఇక శివంగి కూడా ఆ సుమోలో రావటానికి ఒప్పుకోక తప్పలేదు. ముత్యాలు, సెక్యూరిటీ కలిసి లగేజ్‌తో బయటికొస్తుంటే నందిత దగ్గరుండి ఏ లగేజ్ ఎక్కడ పెట్టాలో చెప్పించి పెట్టిస్తుంటుంది. ఈలోపు అమర్ వెళ్ళి డ్రైవింగ్ సీట్‌లో కూర్చుంటే మిగతా వాళ్ళందరూ వెనుకగా ఎక్కుతుంటారు. ఆనంది వెళ్ళి యమా పక్కన కూర్చుంటుంది. శిరీష వచ్చి ఇంకొక పక్కన కూర్చుంటుంది. తన పక్కన చైతన్య వచ్చి కూర్చుంటాడు. ఏయ్! నువ్వేంటి నా పక్కన కూర్చున్నావు? అంటూ కసురుతుంది శివంగి. అశ్విన్ కూడా అది చూసి చైతన్య మీద గుర్రున ఉంటాడు. ఈ సీటు మొత్తం నీది అని నువ్వేమైనా రాసి పెట్టుకున్నావా ఏంటి? అంటాడు చైతన్య శివంగి మీద కాస్త సీరియస్‌తో. తను రాసి పెట్టుకోలేదు కానీ తన పక్కన బామ్మ కూర్చుంటుంది. నువ్వు అవతలికి జరుగు అంటాడు అశ్విన్. నీకు తెలీదేమో బావా! బామ్మ ఎప్పుడో ఆ వెనక సీటు కేటాయించుకుంది. ఎందుకంటే బామ్మ వయసుకి ఆ సీట్ కన్వీనియంట్‌గా ఉంటుందని బామ్మ ముందే అక్కడ కూర్చుంటానని చెప్పింది అంటూ చైతన్య అంటూ ఉండగానే బామ్మగారు వచ్చి కావాలని అక్కడ తిష్టవేసింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు నందిత ప్లేస్ ఎక్కడ? అందరూ కలిసిన ఈ ప్రయాణం ఎలా సాగుతుంది? అందరి జంటల మధ్య ఆ పల్లెటూరులో జరగబోయే సరదా సన్నివేశాలేంటి? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే ఈ కుటుంబ కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.